అల్లు అరవింద్ గురించి తెలుగు పరిశ్రమలోనే కాకుండా భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఏ హీరోతో, ఏ కథను, ఎంత బడ్జెట్తో పొదుపుగా తెరకెక్కించాలో అల్లు అరవింద్కు తెలిసినంతగా మరే నిర్మాతకు తెలియదు అంటే అత్యోక్తి కాదు. ఆయన ప్రాజెక్టు ప్రారంభించాడు అంటే ఖచ్చితంగా విజయవంతమవుతుంది అనే భావనలోనే అందరూ ఉంటారు. ఇటీవల కాలంలో ఆయన సినిమాలు ఫ్లాప్ అవ్వడం అరుదు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రేక్షకులను అభిరుచుల్ని పసిగడుతూ సినిమాలు తీసి విజయం సాధిస్తూ ఉన్నారు. ఇక ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక పాన్ వరల్డ్ సినిమాను చేయబోతున్నారు. ఈ సినిమా 3 భాగాలుగా రాబోతున్నట్టుగా తెలుస్తోంది. తెలుగు సినిమాలను దాటి బయట ఎటువంటి సినిమాలను చేయను అనే మహేష్ బాబు ఇప్పుడు చేస్తున్న తెలుగు సినిమాతోనే అంతర్జాతీయ హీరోగా మారిపోతున్నారు. ప్రిన్స్ తో ఒక సినిమా చేయాలని అల్లు అరవింద్ ఎప్పటి నుంచో ప్రయత్నించారు. కానీ అనివార్య కారణాలతో కొన్ని ప్రాజెక్టులు తెరకెక్కలేదు. అయితే మహేష్ బాబుతో సినిమా చేయాలని పట్టుదలతో ఉన్న అరవింద్ గట్టిగా ప్రయత్నించగా ఒక బాలీవుడ్ సంస్థతో కూడా ఒప్పందం కుదిరింది. తెలుగు వరకు బాధ్యతలు అరవింద్ తీసుకునేలా ఒప్పందం కుదిరింది. కథ కూడా ఓకే అయిపోయింది. ఇక మహేష్ బాబు కోసం అనుకున్న కథతో సినిమా ప్రారంభమైంది. కానీ హీరో మాత్రం ప్రిన్స్ కాదు, రణబీర్ కపూర్. సాయి పల్లవి జంటగా రామాయణం సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఒక ఇంటర్వ్యూలో అల్లు అరవింద్ ఈ విషయం చెప్పారు. తాజాగా నిర్మాత బన్నీవాసు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయాల ప్రకారం రామాయణం చిత్రాన్ని మహేష్ బాబుతోనే తెరకెక్కించాలని అనుకున్నప్పటికీ కుదరలేదని ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇక మహేష్ బాబుతో తీయాలి అనుకున్న సినిమాను రణబీర్ కపూర్తో చేస్తున్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మహేష్ బాబుతో సినిమా తీయాలి అనుకున్న అల్లు అరవింద్ కళ మాత్రం అలాగే నిలిచిపోయిందని, భవిష్యత్తులోనైనా వీరి కాంబినేషన్లో ప్రాజెక్టు తెరకెక్కుతుందేమో చూడాలి అంటున్నారు. రామాయణంలో రాముడి పాత్ర అనగానే ఒంటిపై చొక్కా లేకుండా సినిమా మొత్తం నటించాల్సి ఉంటుంది. అయితే వెండితెరపై ఇలా నటించేందుకు మహేష్ బాబు మొదటి నుంచి మొగ్గు చూపలేదట. ఈ కారణంతోనే ఈ సినిమాను ప్రిన్స్ తిరస్కరించి ఉండొచ్చని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అల్లు అరవింద్ లాంటి మంచి తెలివితేటలు ఉన్న నిర్మాత కూడా మహేష్ బాబును ఒప్పించలేకపోయారంటున్నారు.